విజయనగరం దాసరి నాగభూషణ్ రావు అమర్ భవన్ నందు ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో ఏఐఎస్ఎఫ్ 49వ రాష్ట్ర మహాసభల గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ మాజీ జాతీయ కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏఐఎస్ఎఫ్ 1936 ఆగస్టు 12న ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో నగరంలో బెనారస్ విశ్వవిద్యాలయంలో ఉద్భవించిందని, స్వాతంత్రం నా జన్మ హక్కు నినాదం ఇచ్చిన పోరాట స్ఫూర్తితో 88 సంవత్సరాల విద్యార్థి త్యాగాల క్రాంతి. ఈ నేపథ్యంలో ఏఐఎస్ఎఫ్ 49వ రాష్ట్ర మహాసభలను విజయనగరం జిల్లాలో 27, 28, 29, 30 తేదీల్లో జరుగుతున్నాయని అన్నారు. కూడా మెరుగైన సౌకర్యాలు అందించాల్సిన ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి రాష్ట్ర మహాసభలో రాష్ట్ర ప్రభుత్వం ఒకటే విజ్ఞప్తి చేశారు. ఏఐఎస్ఎఫ్ 49వ రాష్ట్ర మహాసభలు ఏఐఎస్ఎఫ్ ఉద్యమ చరిత్రలో మొట్టమొదటిసారిగా మన విజయనగరం జిల్లాలో విజయనగరం కేంద్రంలో నవంబర్ 27వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు జరగబోతూ ఉన్నాయి. ఈ మహాసభలకు రాష్ట్ర వ్యాప్తంగా 8 లక్షల సభ్యత్వానికి ప్రాతినిధ్యం వహిస్తూ 26 జిల్లాల నుంచి వేలాది మంది విద్యార్థులు పెద్ద ఎత్తున విజయనగరానికి అనుదించబోతూ ఉన్నారు. అదేవిధంగా 8 లక్షల సభ్యత్వానికి ప్రాతినిధ్యం వహిస్తూ 1000 మంది ప్రతినిధులు 4 రోజుల పాటు ఇక్కడ ప్రతినిధుల సభ జరుపుకోబోతూ ఉన్నారు. ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి విద్యార్థి వ్యతిరేక విధానాలపైన తీవ్రస్థాయిలో చర్చించి భవిష్యత్ పోరాట కార్యక్రమాన్ని ఇక్కడ రూపొందించి రానున్నటువంటి రోజుల్లో అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ నేతృత్వంలో సమరశీల పోరాటాలు నిర్వహించడానికి ఈ యొక్క విజయనగరం వేదిక కాబోతా ఉంది. అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్